దాదాపు 90 నిమిషాల పాటు ఆగిపోయిన ఒక సైనికుడు గుండెను భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పునరుద్ధరించారు. తద్వారా అతడికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్ళు. గత నెల 1న అతడు తీవ్ర అనారోగ్య సమస్యతో భువనేశ్వర్లోని ఎయిమ్స్లో చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడికి గుండె ఆగింది. 40 నిమిషాల పాటు సాంప్రదాయ సిపిఆర్ను వైద్యులు నిర్వహించారు. అయినా గుండెలో ఎలాంటి చలనం లేదు. చర్చోపచర్చల అనంతరం ప్రత్యేకమైన ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ప్రయోగించాలని వైద్య బృందం నిర్ణయించింది. డాక్టర్ శ్రీకాంత్ బెహ్రా నేతృత్వంలోని బృందం ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్తో చికిత్స ప్రారంభించింది. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. అయితే లయ సక్రమంగా లేదు. 30 గంటల తర్వాత గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడింది. 94 గంటల తర్వాత ఎక్మోను తొలగించారు. గుండె ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వారికి తోడ్పాటు అందించడానికి ఎక్మోను ఉపయోగిస్తారు. ఇది వేర్వేరుగా ఉమ్మడిగా ఊపిరితిత్తులు గుండె విధులను నిర్వర్తిస్తుంది. తాజాగా సైనికుడికి నిర్వహించిన ఈసీపీఆర్ విధానం సాంకేతికంగా సవాళ్లతో కూడుకున్నదే అయినా గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ సైనికుడు పూర్తి స్పృహలో ఉన్నాడని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు హెల్త్ డిపార్ట్మెంట్, డాక్టర్స్కి సెల్యూట్.